ఫోన్ ట్యాపింగ్ నిజం, షర్మిల సంచలన ఆరోపణలు. విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయాన్ని ప్రమాణం చేసి చెబుతానని ఆమె స్పష్టం చేశారు. నా ఫోన్, నా భర్త ఫోన్, నా దగ్గర ఉన్న వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయ్యాయని, ఈ ట్యాపింగ్ జరిగినట్లు వైవి సుబ్బారెడ్డి తనకు స్వయంగా చెప్పారంటూ, అప్పట్లో నా ఫోన్ ట్యాప్ అయిన ఆడియో నాకే వినిపించారని, జగన్ కేసీఆర్ మధ్య మంచి అవినాభావ సంబంధం ఉండేదని, ఆ ఇద్దరు కలిసి స్కెచ్ వేసి నన్ను అణిచిపెట్టేందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆమె ఆరోపించారు. ఈ ట్యాపింగ్ అనేది రాజకీయపరమైన కుట్ర అంటూ నన్ను ఆర్థికంగా, రాజకీయంగా అణగదొక్కేందుకు జరిగినట్లు ఆమె వాపోయారు. నాకు మద్దతుగా ఉన్న వారిని బెదిరించారని, నా అనుచరుల్ని భయభ్రాంతులకు గురి చేశారని ఆమె వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంపై ఎక్కడ విచారణ జరుగుతుందన్నా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు షర్మిల చెప్పారు. షర్మిల మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ జరిగినది పచ్చి నిజం, ఇదొక అక్రమం, అనైతిక చర్య. అప్పటి ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేశాయో ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. నేను పోరాటం కొనసాగిస్తాను, న్యాయం జరిగే వరకు వెనకడుగు వేయనని ఆమె తేల్చి చెప్పారు. కొత్త ప్రభుత్వం అధికారం ఉన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాలు ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణ వేగవంతం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.